దేవుడి దర్శనం చేసుకోవాలంటే పూజారిని దాటొచ్చేమో కానీ ఆ ఎమ్మెల్యేని కలవాలంటే మాత్రం నలుగురు పిఏలను ప్రసన్నం చేసుకోవాలట. ప్రజలే కాదు కార్యకర్తలు కలవాలన్నా సమస్యలు చెప్పుకోవాలన్నా పిఏల అనుమతి లేకుంటే అంతే సంగతులట. ఇక నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరగాలన్నా పనులు ముందుకు సాగాలన్నా ఆ ఎమ్మెల్యే పిఏల అనుమతి కంపల్సరట. అందుకే విపక్షాలు కూడా రూటు మార్చి ఎమ్మెల్యే కంటే కూడా పిఏలనే టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారట. ఇంతకీ పిఏలతో పీకల మీదికి తెచ్చుకుంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ప్రచారం అంటే మోజో ఏమో కానీ తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై ఫోకస్ పెడతారు. లోకల్ గా ఉన్న సమస్యలను మాత్రం లైట్ తీసుకుంటారు. ఫోటోలకి ఫోజులు ఇవ్వడంలో ఈ ఎమ్మెల్యే తర్వాతే అని అంటారు. ఇక అధికార పార్టీ నాయకులు భరత్ అనే సినిమా లెవెల్లో గ్రాఫిక్స్ డీపీలు అదరగొడతారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా ఆ మధ్య మంత్రి కావాలని ఎంతో ఉబలాటపడి చివరకు అనుకున్నది సాధించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఈ నియోజకవర్గం అంత పెద్దగా చెప్పుకోదగిన స్థాయిలో ప్రాజెక్టులైతే ఏమీ లేవు. ఇక రహదారుల నిర్మాణం, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం, ఇక్కడి సమస్యలు, తాగడానికి మంచినీళ్లు లేక మహాప్రభు అంటూ గొంతు చించుకుంటున్నారు అక్కడి స్థానికులు. కానీ స్థానిక ఎమ్మెల్యే విడుదల రజని మాత్రం చాలా డిఫరెంట్. నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ఎలా ఉన్నా పోస్టర్ లో ఎమ్మెల్యే ఫోటోలు, సీఎం జగన్ తో దిగిన ఫోటోలు మాత్రం విస్తృతంగా ప్రచారం చేసుకుంటారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై తానే చర్చలు జరుపుతున్నట్లుగా, అందులో తానే కీలక భాగస్వామిగా ఉన్నట్లు సీఎం జగన్ తో మాట్లాడి ప్రాజెక్టులను ఏపీకి తీసుకొస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తారని వైసీపీలో కథలుగా చెప్పుకుంటున్నారట. రాజకీయాల్లో అనుభవం తక్కువ అయినప్పటికీ అనతి కాలంలోనే సంచలనంగా మారారు గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని. ఇక టీడీపీ నుంచి వైసీపీలో చేరడం, చేరిన వెంటనే అసెంబ్లీ టికెట్ దక్కించుకోవడం, గెలవడం అంతా చాలా ఫాస్ట్ గా అయిపోయాయి. అయితే ఈ మేడం దగ్గర పని అవ్వాలంటే ముందుండే ముగ్గురికి 50,000 రూపాయలు ఇస్తే పని అయిపోతుందని సమాచారం. చిలకలూరిపేట ఆటో నగర్ అభివృద్ధిపై కనీసం పట్టించుకోని ఎమ్మెల్యే తిరుపతి, వైజాగ్ పరిస్థితులు మనకెందుకని అక్కడి వైసీపీ నేతలు అంటున్నారట. ఆక్వా రంగానికి ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ లో ₹1.5కే విద్యుత్ అంటూ వెలిసిన పోస్టర్లు రజని ఎమ్మెల్యేనా సీఎంఆ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. ఇక ఏపీ స్టార్టప్స్, కడప స్టీల్ ప్లాంట్, సెల్ ఫోన్ తయారీ యూనిట్లు ఇలా దేన్ని వదలకుండా ప్రచారాన్ని ఊదరగొట్టేస్తున్నారట విడుదల రజని. ఇక అభివృద్ధి విషయానికి వస్తే మేడంని కలవాలంటే ముందుగా ముగ్గురిని ప్రసన్నం చేసుకోవాలట. మేడంని కలవాలంటే ముందుగా రావు సార్ని, ఆ తర్వాత మంగళగిరిలో ఉండే పిఏ రెడ్డి గారిని కలిస్తే ఎంత పెద్ద పని అయినా అయిపోయినట్లేనట. మొత్తం మీద నియోజకవర్గ ప్రజలు మాత్రం మేడంని కలిసి తమ సమస్యలు చెప్పుకోవాలంటే మాత్రం కుదరడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇంతకు ముందు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు ప్రజా సమస్యల కోసం ప్రత్యేకంగా రోజు 2 గంటల సమయం కేటాయించేవారు. కానీ విడుదల రజని మాత్రం అస్సలు పట్టించుకున్న దాఖలాలే లేవని నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. ఇక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా ఏదో మొక్కుబడిగా కానిచ్చేస్తుందని బహిరంగ విమర్శలు లేకపోలేవు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఆపోజిషన్ పార్టీ నాయకుడు పుల్లారావు అయినా లబ్ధి పొందుతున్నారా అంటే అది లేదు. ఇక ఆయనేమో హైదరాబాద్ లో కూర్చొని అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి హైదరాబాద్ కి వెళ్లిపోతున్నారని, తమ సమస్యలను పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. ఫైనల్ గా ఇవన్నీ పక్కన పెట్టి నిజాలు మాట్లాడుకుంటే ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఎవరి సమస్యలను పట్టించుకోవట్లేదు. అంటే ఎన్నికలకు ముందొచ్చి డబ్బులు ఆశ చూపించి ఓట్లు వేయించుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. ప్రజలు దీని గురించి ఆలోచించి పాలకులను ఎన్నుకుంటే మంచిది. జగనన్న నీకు రిటర్న్ గిఫ్ట్ గా చిలకలూరుపేటలో నీకు గెలిపిస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాము. జై జగన్, జై జై జగన్. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. To hit TV. TV. To Hit TV. To Hit TV. Hit TV. To hit TV. Hit channel. Hit TV. TV. Hit TV. To Hit TV. Hit TV. Hit TV. Hit TV. Please subscribe to Hit TV.